శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూలై మాసంలో 5వ తేదీన కుంభరాశి జాతకులు ఉదయం 10 గంటల తరువాత మీకు అన్ని గుడ్ న్యూస్లే. ఏం జరగబోతుంది, ఈ రోజున గోచార రీత్యా భగవంతుని సంకల్పం మీ మీద ఎలా ఉండబోతుంది, తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున కుంభరాశి జాతకులు అనూహ్యమైన ప్రతిఫలితం పొందుకోబోతున్నారు. అంటే చేసిన పనుల రీత్యా ఈ రోజున ఉత్తమంగా ఫలితాలు పొందుకోబోతున్నారు. మీ ఆలోచనలు సాకారమయ్యే రోజు ఇదిగా చెప్పొచ్చు. మీకు సొంత ఇంటి కల ఉన్నట్లయితే దానికోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఈ రోజే సఫలీకృతమవుతాయి. ఎక్కడైనా భూములు కొనుగోలు చేయడానికి, ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి అనేదానికి ప్లాన్ వేయడానికి, ఖర్చులను ప్లాన్స్ చేసుకోవడానికి, ఒక అంచనాకు రావడానికి కాలం అనేది చక్కగా అనుకూలిస్తుంది. పాత ఇల్లు మారడానికి కూడా ఇది సరి అయిన సమయంగా చెప్పొచ్చు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళండి, బేషుగ్గా వెళ్ళండి, రెండవ ఆలోచన లేకుండా వెళ్ళండి. ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి బ్యాక్ డోర్ ప్రయత్నాలు చేయొద్దు. మీరు చేసేది ఏమిటంటే రిఫరెన్స్ల ద్వారా వెళ్తారు. ఇలా ఒకరి యొక్క రిఫరెన్స్తో ఈ రోజున ఉద్యోగంలో మంచిగా ఉంటుంది. అన్నింటా కూడా మంచి సమయంగా చెప్పుకోవాలి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగా సాగబోతున్నాయి. వ్యాపారాల పరంగా పెట్టుబడులు పెట్టడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఈజీ మనీ ప్రయత్నాలు చేయడానికి కూడా సమయం అనేది సహకరిస్తుంది. అలా అని అత్యాశకు వెళ్లి ఉన్నది పోగొట్టుకోవద్దు. ఈ రోజున ఎదుటి వారి విషయంలో ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని చేయించుకోవాలనుకున్నా పక్కా వారితో నిక్కచ్చిగా చేయించుకుంటారు. అధికారుల యొక్క మెప్పు పొందుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఆహారం తింటారు. కమ్మటి భోజనం చేస్తారు. హాయిగా కంటి నిండా నిద్రపోతారు. చాన్నాళ్ల తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఊహకు అందని కొన్ని రకాల కష్టాలు ఉన్నాయి మీ జీవితంలో. వాటి నుంచి బయటపడేస్తాడు భగవంతుడు. ఈ రోజున కంటి నిండా నిద్రపోతారు. ఈ రోజంతా కూడా బ్రహ్మాండంగా సాగిపోతుంది. ఇక ఈ రోజున ఈ రాశివారు నీలం రంగు దుస్తులు ధరించొద్దు. కనకదార స్తోత్ర పఠన పారాయణం నిత్యము చేసుకోండి. ఈ రోజు పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు, విద్యా విషయాలకు కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చాలా వరకు మీరు చేసిన మంచి మేలు కార్యాలని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి ఏ విధమైన ప్రయాణాలు చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ సహాయాలు చేయొద్దు. నూతన వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.